Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గడియల్లో తేలనుంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు కానుంది. అయితే లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ కు 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరికొన్ని ఘడియల్లో జూబ్లీ హిల్స్ భవితవ్యం తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసము యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ లో పాల్గొననున్నారు. ఈ ఉప ఎన్నికలలో కేవలం 48.49% ఓటింగ్ మాత్రమే నమోదైంది. మొత్తము 1,94,630 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బోరుబండ డివిజన్ లో 55.92%, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99% ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ 10 రౌండ్లలో కూడా పూర్తి కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఈ ఎక్కేది ఎవరు అనేది కూడా మరికొన్ని గంటల్లో కూడా తేలనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రము బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంది. కారు పార్టీ నుంచి మాగంటి సునీత, హస్తం పార్టీ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్, కమలం నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. కాగా తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేశారు. ఓటు లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ఉదయం 8 గంటల నుండి కూడా యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలవుతుంది. 58 మంది అభ్యర్థుల పోటీలో ఉండడంతో కౌంటింగ్ కు మొత్తం 42 టేబుళ్లను ఏర్పాట్లు చేశారు. మొత్తము 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను 10 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ కు దాదాపు 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటల కల్లా వచ్చేస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫిర్యాదులు లేదా వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ కారణంగా మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రం వద్ద 144 అంటే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మొదటి రౌండ్ ఫలితం కాస్త ఆలస్యం కావచ్చు. ఈవీఎంలు, సీళ్లను ఏజెంట్ల సమక్షంలో తొలగించి ఓట్ల వివరాలను రిజల్ట్ మీద ద్వారా నమోదు చేస్తారు. అభ్యంతరాలు తలెత్తితే రిటర్నింగ్ అధికారి వీవీప్యాట్ చీటీలను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఫిర్యాదులు లేకపోయినా నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ డబ్బాల్లోని చీటీలను కూడా లెక్కించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలను ఈసీ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి విజేతకు ధృవపత్రాన్ని కూడా అందజేస్తారు. సునీత. రైట్. అయితే ఇప్పుడు మరోపక్క ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లేసిన వాళ్ళ రిజల్ట్ కూడా కీలకం కాబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే కూడా అటు ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా కాస్త వృద్ధాప్యం సమస్యతో బాధపడుతున్న వారు అక్కడికి రాకుండా బ్యాలెట్ విధానాన్ని వాడుకున్న వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ రిజల్ట్ డిసైడ్ చేయడంలో కీలక ఫ్యాక్టర్ కాబోతున్నారు అనుకోవచ్చా?
యా డెఫినెట్ గా అంటే ఇది ఇప్పుడు మోడర్న్ ఎలక్షన్స్ లో అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా ఈవీఎంఏ వాడుతున్నారు. సో ఇది ఓల్డ్ ఫెనామినా పోస్టల్ బ్యాలెట్ అనేది. బట్ అంటే అవి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది కూడా అది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈసీ దాన్ని ప్రకటించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటేశారు అనేది కూడా దానిపైన క్లారిటీ అనేది కూడా లేదు. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా అవైతే చాలా కీ రోల్ అనేది మాత్రం కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎన్ని ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు నమోదయ్యాయి అనేది కూడా మొదటి రౌండ్ తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ వివిప్యాట్ తో పాటు అవి కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాక కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది సునీత. అయితే ఇప్పుడు ప్రత్యేకించి పార్టీల వారీగా ఏజెంట్లను నియమించడంలో కానివ్వండి, ఏజెంట్ల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈరోజు రిజల్ట్స్ డే కాబట్టి? డెఫినెట్ గా ఈ పార్టీలో తమ ఏజెంట్లను కూడా నియమిస్తాయి. అక్కడ ఖచ్చితంగా రౌండ్ కూడా వాళ్ళు అప్డేట్ ఇస్తా ఉంటారు తమ పార్టీ నేతలకి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో రౌండ్ అక్కడ ఉండి పోలింగ్ ఎంత నమోదైంది, తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళు ఒక అంచనా స్ట్రాటజిక్ గా కూడా ఒక అంచనా వేసుకుంటారు. తాము ప్రచారం చేసిన స్ట్రీట్స్ కానీ తాము ప్రచారం చేసిన ఏవైతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వార్డులు కానీ, ఆ పోలింగ్ బూత్ ఏరియాలు కానీ, కాలనీస్ లో కానీ, సో మేము చేసిన ప్రచారంలో ఏ మేరకు ప్రజలు తమ వైపు ఉన్నారు, తమకు ఓటు వేశారనే కూడా ఒక అంచనాకి కూడా ఆ ఏజెంట్లు అనేది కూడా తమ పార్టీ అధినేతలకు కూడా చెప్తూ ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే బీజేపీ పార్టీ కాస్త రేసులోకి లేట్ గా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రచారం కూడా తారాస్థాయికి కూడా తీసుకెళ్లారు. ప్రత్యేకంగా మనం ఇక్కడ ప్రత్యేకాకర్షణ చెప్పాలి అని అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లాస్ట్ 3 days లో మాత్రం క్యాంపెయినింగ్ విగరస్ గా చేశారు అని చెప్పాలి. బీజేపీ కాస్త క్యాంపెయినింగ్ మొదటి నుంచి కూడా క్యాంపెయినింగ్ చేసి ఉంటే మాత్రము త్రిముఖ పోటీ అనేది కూడా నెలకొని ఉండేది. కానీ కాస్త వాస్తవికంగా మాట్లాడుకుంటే మాత్రము బీజేపీ కాస్త ప్రచారంలో వెనుకబడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అన్న చందాన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నడుస్తుంది అనేది కూడా వాస్తవంగా కూడా చెప్పుకోవాలి. చాలా ఈవెన్ పోలింగ్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఏజెంట్లందరూ కూడా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానీ ఖచ్చితంగా కూడా తమ పార్టీకి చెందిన నేతలకు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మాత్రం చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. బీఆర్ఎస్ మాత్రం యథావిధిగా ఖచ్చితంగా తమ అభ్యర్థి మాగంటి సునీతాన గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే జనరల్ గా రాజకీయ విశ్లేషకులు కానీ అందరూ కూడా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందనేది కూడా చాలా మంది కూడా వ్యాఖ్యానించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా నవీన్ యాదవ్ మాత్రం ప్రచారం కూడా హోరెత్తించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అలాగే మంత్రులందరూ కూడా కొంతమంది మంత్రులు కూడా ప్రత్యేకంగా వెళ్లి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడం కూడా గమనార్హము. అయితే బీఆర్ఎస్ కి అంత ఈజీగా కేక్ వాక్ అనేది మాత్రం కాదు అనేది మాత్రము కాంగ్రెస్ కి అంటే కీలక నేతలు ప్రచారం చేయడంతో అంత ఈజీ అనేది కాదనేది మాత్రం కూడా బీఆర్ఎస్ నేతలకు కూడా అర్థమైంది. కానీ ఈ వాస్తవికంగా కూడా చూసుకుంటే రియాలిటీలో అంటే అర్బన్ ఓటర్లు అందరూ కూడా మనం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ తోనే ఇంక్లైండ్ అయి ఉండే. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా బీఆర్ఎస్ కి అక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా అందరూ అంచనా వేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే వివిధ మంత్రులు కూడా ప్రచారం చేయడంతో కూడా కాంగ్రెస్ కూడా రేస్ లోకి దూసుకొచ్చింది. సో ఏదేమైనప్పటికీ ఫలితాలు వెలువడేదాకా కూడా ఇవన్నీ కూడా ముందస్తుగా ఒక ప్రిడిక్షన్స్ మాత్రమే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇచ్చారనేది కూడా మధ్యాహ్నం కల్లా చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే శ్రీచరణ్, ప్రత్యేకించి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కూడా ఇన్ కేస్ కౌంటింగ్ పద్ధతిలో ఏమైనా వారికి తేడాగా అనిపించిన అధికారులు సిద్ధంగా ఉన్నారా? లైక్ వివిప్యాట్ల లెక్కింపు ఈవీఎంలు కాకుండా వివిప్యాట్లకు కూడా వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? డెఫినెట్ గా ఫిర్యాదులు దాని ప్రక్రియ కూడా ఒకవేళ ఏజెంట్లు పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఏదైనా కన్సర్న్ రేజ్ చేస్తే
కాస్త అంటే మధ్యాహ్నం 2 గంటలకి ఫలితాలు విడుదలయ్యేది సాయంత్రం 4 గంటలకు వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసీ అధికారులు ఎవరైనా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మాత్రము ఆ వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియను కూడా కాస్త ఎక్స్టెండ్ చేసి అంటే చాలా క్లియర్ గా ఆ ఏజెంట్లకు ముందుండే వాళ్ళకి చూపిస్తారు. సో ఈ సందర్భంగానే కాస్త 2 గంటలకే ఫలితాలు వచ్చేది 4 గంటలు అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ వాస్తవికంగా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కూడా ఈవీఎం కే ప్రిఫర్ చేశారు. సో డెఫినెట్ గా మధ్యాహ్నం 2 కల్లా మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్ ఓట్లతో ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ ఉండొచ్చు. వారి సమక్షంలోనే ఈవీఎంలపై ఉండే సీళ్లను తొలగించి రిజల్ట్ మీటర్ను నొక్కుతారు. ఇక అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లన్నీ కలిపితే సంబంధిత పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతానికి సరిపోవాలి.